ట్రేడింగ్‌లో అందరూ అవాయిడ్ చేయాల్సిన సెకండ్ మిస్టేక్ గురించి మాట్లాడుకోవచ్చు. సెకండ్ మిస్టేక్ ఏందంటే నో ప్లానింగ్. సో, నో ప్లానింగ్ అంటే ఏందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, లేదంటే యూట్యూబ్‌లో కావచ్చు, మీకు ట్రేడింగ్ చేస్తూ కొన్ని కోట్లు సంపాదించామని లైఫ్ స్టైల్ చూపిస్తారు చూసారా? వాళ్ళని చూసి మీరు మోటివేట్ అయిపోవడం. సో, మోటివేట్ అయిపోయి ఏం చేస్తారంటే వాళ్ళకిలా మనం ట్రేడ్ చేస్తూ డబ్బులు సంపాదించేద్దాం అనే ఫోమోలో నుంచి మీరొస్తారనమాట. వచ్చి ఏం చేస్తారు? డబ్బులు తెస్తారు. డబ్బులు తెచ్చి ట్రేడ్ చేస్తారు. అక్కడే మీరు డబ్బులనేది పోగొట్టేసుకుంటారనమాట. ఒకవేళ ఎవరినైనా ఇన్‌స్పైర్‌గా తీసుకొని, ఒకవేళ మీరు వాళ్ళని చూసి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి ట్రేడింగ్‌లోకి వస్తున్నట్లయితే ఇది సెకండ్ మిస్టేక్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇట్లా చూసి మీరు రాకండి. ఎందుకు చెప్పనా? సో, ఒక రియల్ ట్రేడర్ ఎప్పుడు కూడా వీడియోస్ అనేవి చేయడనమాట. సో, నేను చేస్తున్నానంటే నేను జస్ట్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం తప్ప, సో, ఒక రియల్ ట్రేడర్ ఎప్పుడు కూడా వీడియోస్ అనేవి చేయడనమాట. మీరు ఒకవేళ మరి మీరు నన్ను అడగొచ్చు. సో, వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా! మరి వాళ్ళకి ట్రేడింగ్‌లో డబ్బులు సంపాదించిందే వీడియోస్ చేస్తున్నారా అని అడగొచ్చు. బట్ అక్కడ ట్రేడింగ్ నుంచి వచ్చే డబ్బులు కాదు. మీ దగ్గర నుంచి కోర్సులు సేల్ చేస్తారు కదా! సేల్ చేసిన డబ్బుల నుంచి వచ్చే డబ్బులతోటి సో, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది అట్లా బిల్డ్ చేసుకొని మిమ్మల్ని అట్రాక్ట్ చేసి అట్లా మిమ్మల్ని కోర్స్ కొనిపించేలా చేస్తారనమాట. సో, ఇట్లా గనక మీరొస్తుంటే సో, ఈ సెకండ్ మిస్టేక్‌ని మీరు అవాయిడ్ చేయండనమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మన థర్డ్ మిస్టేక్ గురించి మాట్లాడుకోవచ్చు.